హాయ్ గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలసా. ఓకేనా, నాకు ఆఫ్టర్నూన్ నుండి ఈ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారండి. సో మీకోసమే నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఇంట్లో లేకపోయినా బయట ఉన్నాను. సో మీకోసం నేను ఇప్పుడు స్పెషల్గా ఇలా బుక్ చూపిస్తూ వీడియో చేస్తున్నానమ్మా, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న టాపిక్ నోట్ మేకింగ్. ఓకేనా, నోట్ మేకింగ్ అంటే ఏంటి? నోట్ మేకింగ్ అంటే ఏంటి చెప్పండి. జనరల్గా మన లెక్చరర్ లెసన్ చెప్పేటప్పుడు మనకేం చెప్తారు? రేయ్ అలాఫీ నోట్ డౌన్ దిస్ అంటారు కదా. నోట్ డౌన్ అంటే ఏంటండి, మనము సార్ చెప్పే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నోట్ చేసుకుంటాము, అంతేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటారా? ప్రతిదీ రాస్తారా? అవసరం లేదు. నోట్ మేకింగ్ అంటే ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఆఫ్ దట్ టాపిక్, అంతే. ఇది కూడా అంతే. నోట్ మేకింగ్ అంటే మనకి ఎగ్జామ్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ని షార్ట్ కట్ చేసి కొన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. దాన్నే నోట్ మేకింగ్ అంటాము. ఇక్కడ హౌ టు రైట్ నోట్ మేకింగ్ అనేదానికి ఒక 5 స్టెప్స్ ఇచ్చారు చూడండి. స్టెప్ 1, మీరు ఆన్సర్ చూడగానే రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇచ్చిన ప్యాసేజ్ని జాగ్రత్తగా చదవండి. స్టెప్ 2, ఐడెంటిఫై మెయిన్ ఐడియాస్ అండ్ ఇంపార్టెంట్ సపోర్టింగ్ డీటెయిల్స్. దానిలో ఉన్న మెయిన్ ఐడియాస్ లేదా మెయిన్ వర్డ్స్, మెయిన్ డేట్స్, మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కాస్త పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి. స్టెప్ 3, మేక్ నోట్స్ ఆఫ్ ద మెయిన్ ఐడియాస్ అండర్ హెడ్డింగ్స్ అండ్ యాడ్ సబ్ పాయింట్స్ అండర్ సబ్ హెడ్డింగ్స్. ఆ ఐడియాస్కి మీరు కొన్ని హెడ్డింగ్స్ కానీ సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ పాసిబుల్ ఫార్మేట్ రూపంలో కానీ, సీక్వెన్షియల్ రూపంలో కానీ, గ్రాఫ్స్ రూపంలో కానీ, డయాగ్రామ్స్ రూపంలో కానీ, పై చార్ట్ రూపంలో కానీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ని మీరు డ్రా చేయొచ్చు. ఓకేనా? యూజ్ రికగ్నైజబుల్ అబ్రివేషన్స్ వేర్ ఎవర్ పాసిబుల్. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే అబ్రివేషన్స్ రాయగలిగితే అవి కూడా రాయొచ్చు. మెయిన్గా ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి నోట్ మేకింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను మీకు ఒక ప్యాసేజ్ చూపించి ఒక పారాగ్రాఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఎలాగ నోట్ మేకింగ్ చేయాలో. సో చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇది మీ బుక్లో ఉన్నదేనండి. నేనైతే మా కాలేజీకి సంబంధించి మెటీరియల్లోది మీకు చూస్తున్నాను అనమాట. ఇదిగో పారాగ్రాఫ్. దీన్ని మనం ఇప్పుడు నోట్ మేక్ చేయాలన్నమాట. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్. సో దిస్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ ఉమెన్. ఈ పారాగ్రాఫ్ మొత్తం మీకు ఉమెన్ గురించి ఇచ్చిన పారాగ్రాఫ్ అనమాట. ఓకే, సో ఇది మొత్తం చదవాలంటే ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను మీకు బ్రీఫ్గా చెప్తాను, చూడండి. ఈ పారాగ్రాఫ్ మనం చదివేటప్పుడు మెయిన్ పాయింట్స్ ఏముంటే అవి అండర్లైన్ చేసుకోవాలమ్మా. ఉమెన్ ఎంపవర్మెంట్ హ్యాస్ బికమ్ ద బజ్వర్డ్ టుడే విత్ ఉమెన్ వర్కింగ్ అలాంగ్ సైడ్ మెన్ ఇన్ ఆల్ స్పియర్స్. సో నేను ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ ఒకసారి అండర్లైన్ చేశాను. ఉమెన్ వర్కింగ్ అలాంగ్ సైడ్ మెన్ ఇన్ ఆల్ ద స్పియర్స్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. దే ప్రొఫెస్ యాజ్ ఇండిపెండెంట్ అవుట్లుక్, ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి. అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్లీ గెయినింగ్ కంట్రోల్ ఓవర్ దేర్ లైవ్స్ అండ్ టేకింగ్ దేర్ ఓన్ డెసిషన్స్ విత్ రిగార్డ్ టు దేర్ ఎడ్యుకేషన్, కెరీర్, ప్రొఫెషన్ అండ్ లైఫ్ స్టైల్. ఈ పారాగ్రాఫ్కి సంబంధించి నోట్ మేకింగ్ ఎలా చేయాలి? సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కదండి. చూడండి ఇక్కడ. సో హెడ్డింగ్ ఏమో నెసెసిటీ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని పెట్టారు. బ్రాకెట్లో WE అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. సో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి సంబంధించిన సైడ్ హెడ్డింగ్ ఏమో ఉమెన్ స్టేటస్ అని పెట్టి, ఓకే, దాని కింద నేను ఇందాక అండర్లైన్ చేశాను కదా, ఆ పాయింట్సే 1 by 1. వర్కింగ్ అలాంగ్ సైడ్ మెన్ ఇన్ ఆల్ ద స్పియర్స్ అంటే మగవారితో సమానంగా వర్క్ చేస్తున్నారు. ప్రొఫెస్ యాజ్ ఇండిపెండెంట్ అవుట్లుక్, స్వతంత్రంగా బ్రతుకుతుంది. ఇంక్రీజింగ్లీ గెయినింగ్ కంట్రోల్ ఓవర్ దేర్ లైవ్స్, టేకింగ్ ఓన్ డెసిషన్స్. ఓకేనా, వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బ్రతుకుతూ చక్కగా ఓన్ డెసిషన్ తీసుకుంటున్నారు. దీనిలో చూడండి, ఎడ్యుకేషన్, కెరీర్, ప్రొఫెషన్, లైఫ్ స్టైల్. ఇందాక మనం ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాం కదా, ఎడ్యుకేషన్, కెరీర్, ప్రొఫెషన్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఇక్కడ అండర్లైన్ చేసిన పాయింట్ వరకు ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టి
పాయింట్స్ వైజ్గా రాశారు. దిస్ ఈజ్ నోట్ మేకింగ్ ఫర్ ఫస్ట్ పారాగ్రాఫ్. ఇంత ఇన్ఫర్మేషన్ని సింపుల్గా 4 లైన్స్లో రాసేసారు కదా. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. విత్ స్టడీ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. నేను దీన్ని స్కిప్ చేసేసాను అనమాట, ఎందుకంటే మీకు ఇక్కడ కొంచెం అర్థం కాదేమో అని చెప్పి స్కిప్ చేశాను. మేడం స్కిప్ చేస్తే ఏం కాదమ్మా, ఏవైనా ఇక్కడ 6 మొత్తం 7 సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చారు. మీరు ఏవైనా 5 కానీ 6 కానీ రాస్తే సరిపోతుంది. ఓకే, సో థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. థర్డ్ పారాగ్రాఫ్కి నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. దే ఆర్ ప్లేయింగ్ మల్టిపుల్ రోల్స్ ఆఫ్ ఏ మదర్, డాటర్, సిస్టర్, వైఫ్ అండ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్. ఇది ఒకటి అండర్లైన్ చేశాను. అండ్ నెక్స్ట్ దే ఆర్ ఫంక్షనింగ్ అంటే సైడ్ హెడ్డింగ్ ఫంక్షన్స్ లాగా వస్తుంది. ఏ స్పిరిట్ ఆఫ్ టీమ్ వర్క్ ఇన్ రెండర్ ఆల్ పాసిబుల్ కోఆపరేషన్స్ టు ద మెయిల్ counterparts in meeting in the deadlines and targets set in their respective professions. ఇది ఒకటి. సో దీనికి సైడ్ హెడ్డింగ్గా ఉమెన్ మల్టిపుల్ రోల్స్ అని పెట్టారు, చూసారా. ఉమెన్ మల్టిపుల్ రోల్స్ పారాగ్రాఫ్లో చూపిస్తాను చూడండి. దే ఆర్ ప్లేయింగ్ మల్టిపుల్ రోల్స్ ఉందా. ఏమేమి మల్టిపుల్ రోల్స్ ఉమెన్ ప్లేయింగ్ చూడండి. మదర్, డాటర్, సిస్టర్, వైఫ్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్. సేమ్ అవే ఇక్కడ ఉంది. మదర్, డాటర్, సిస్టర్, వైఫ్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్. సో ఈ పారాగ్రాఫ్లో ఉన్నవి అక్కడ రాశాం కదా. నెక్స్ట్ ఫోర్త్ పారాగ్రాఫ్కి వచ్చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అండర్లైన్ చేశాను. విల్ బి అచీవ్డ్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ యాటిట్యూషనల్ చేంజ్ ఇన్ సొసైటీ విత్ రిగార్డ్ టు ఉమెన్ folk, treating them with proper respect, dignity, ఫెయిర్నెస్ అండ్ ఈక్వాలిటీ. ఇవి నేను ఆల్రెడీ అండర్లైన్ చేశాను, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఉమెన్ ఫంక్షన్స్. ఈ ఉమెన్ ఫంక్షన్స్ కూడాను ఇందాక ఈ సేమ్ పారాగ్రాఫ్లో ఉన్నాయి చూడండి. సో దే ఆర్ ఫంక్షనింగ్ అని ఉంది, నేను అండర్లైన్ చేసే కదా. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దే హ్యావ్? స్పిరిట్ ఆఫ్ టీమ్ వర్క్, కోఆపరేషన్స్, మీటింగ్ టు ద డెడ్ లైన్స్ అండ్ టార్గెట్స్ సెట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్రొఫెషన్స్. ఇవిగా చూడండి, సేమ్ అవే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. విత్ ఎ టీమ్ స్పిరిట్ వర్క్, కోఆపరేషన్ టు మెన్, మీటింగ్ డెడ్ లైన్స్, సెట్టింగ్ టార్గెట్స్, బ్యాలెన్స్. ఓకేనా, బ్యాలెన్స్ అండ్ కమిట్మెంట్ అండ్ ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ హోమ్ అండ్ ఫ్యామిలీ. ఇవి ఈ పారాగ్రాఫ్లో ఇక్కడున్నవే దీనిలో కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్, నో బౌండరీస్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ లిమిటెడ్ అంటే నో బౌండరీ అని అర్థం అనమాట. అదే సైడ్ హెడ్డింగ్ ఇక్కడ కూడా పెట్టారు, నో బౌండరీస్. అర్బన్ అండ్ రూరల్ మేక్ వాయిస్ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ ఇన్ సొసైటీ, నో విల్లింగ్ టు ప్లే ఏ సెకండ్ ఫిడిల్ టు మెన్, ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ అసెట్ సోషల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఇదిగో ఇవన్నీ ఇక్కడ కూడా అండర్లైన్ చేసాం. నో లాంగర్ విల్లింగ్ టు ప్లే ఏ సెకండ్ ఫిడిల్, ఓకేనా, అండ్ సోషల్ అండ్ పొలిటికల్ రైట్స్ అండ్ దేర్ ప్రెజెన్స్ ఫెల్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ సోషియో ఎకనామిక్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా అలానే ఈ విధంగా ఉన్న వాటన్నింటికి ఎన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చారో అన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ చక్కగా నీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జాక్ట్గా ఇవే రాయాలనే లేదమ్మా. మీకు ఎలా రాయాలని ఉంటే, ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే అలాగా సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ పాయింట్స్ చక్కగా ఇలాగా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఎన్ని ఉంటే అన్ని మీరు నోట్ చేసుకొని మెన్షన్ చేయండి. దాన్నే నోట్ మేకింగ్ అంటాము. చూసారా, ఇంత పెద్దగా ఉన్న పారాగ్రాఫ్ని చక్కగా సింపుల్గా ఎలా రాశారో ఇదే నోట్ మేకింగ్. ఇది కాకుండా మీకు ఎగ్జామ్లో వేరే ఏది ఇచ్చినా సరే దాన్ని కూడా అలానే చదివి షార్ట్ కట్లో రాయటమే నోట్ మేకింగ్. అర్థమైందా? ఏమి అనుకోవద్దు, కాస్త బోర్డ్ అవైలబుల్గా లేదు, సో మీరు రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి నేను ఇలా గబగబా చేసేస్తున్నాను మీకోసం. 5 మార్క్స్ పోగొట్టుకోకూడదని. ఓకేనా, మీలో ఉన్న యాంగ్జైటీ, మీలో ఉన్న ఇంట్రెస్ట్ చూసి నేను ఇప్పటికిప్పుడు చేస్తున్నానమ్మా. ఒకవేళ నా మొబైల్ అనేది అదే ఈ వీడియో అనేది కొంచెం మూమెంట్ వచ్చినా అటు ఇటు తిరుగుతున్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ అబౌట్ దిస్ నోట్ మేకింగ్. అర్థమైందా? ఐ థాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ అబౌట్ దిస్. ఓకేనా, వదిలిపెట్టకుండా చక్కగా నీట్గా ఏవైనా మీకు సైడ్ హెడ్డింగ్స్ రాయకపోయినా పర్వాలేదు, పాయింట్సే
నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అలా పాయింట్స్ వేసి రాయండి, పర్వాలేదు. లేదు చక్కగా ఫ్లో చార్ట్ లాగా డ్రా చేయండి, పర్వాలేదు. లేదా డయాగ్రామ్ వేయండి, పర్వాలేదు. ఎలా వేసినా సరే పారాగ్రాఫ్లా కాకుండా మరే విధంగా రాసినా సరే మీకు మంచిగా మార్కులు పడతాయి. ట్రై చేయండి, ఇదైతే వదిలేయొద్దు. ఓకేనా? నోట్ మేకింగ్ అనుకుంటాం, కానీ దానంత ఈజీ టాపిక్ మరేది ఉండదు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎంతో కొంత అర్థం చేసుకొని మీరు 5 మార్క్స్ కాకపోయినా అట్లీస్ట్ 4 or 3 మార్క్స్ అయినా ఆ క్వశ్చన్కి గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్, మీట్ అగైన్, బాయ్.